లావా ఇప్పటి వరకు మనకు మొబైల్‌ది కాకుండా స్మార్ట్ వాచ్ కూడా తీసుకొచ్చింది. ఇప్పుడొసరికి నెక్ బ్యాండ్ అయితే లాంచ్ అయితే చేయబోతుంది. ఈ యొక్క సెప్టెంబర్ 10థ్ లావా తీసుకొచ్చే ఈ యొక్క నెక్ బ్యాండ్ పేరొసరికి ప్రోబడ్స్ N32 బై లావా అనైతే నేమ్‌తో తీసుకొనైతే వస్తుంది. మీరు బాక్స్ మీద కూడా చూడొచ్చు. అండ్ బాక్స్ కిందొసరికి డీజే హై ప్రో అని అండ్ స్పెరికల్ వేవ్ స్పీకర్స్ అని అడ్వాన్స్డ్ అకౌస్టిక్ సస్పెన్షన్స్ అయితే ఈ యొక్క నెక్ బ్యాండ్‌లో అయితే ఉంటాయంట. మీరు బ్యాక్ సైడ్ చెక్ చేస్తే స్పెసిఫికేషన్స్ అన్నీ క్లియర్‌గా అయితే ఇచ్చారు. పాజ్ చేసుకొని చదువుకున్నా పర్లేదు. ఈ వీడియో ఎండ్ వరకు మీరు చూసినా కూడా మీకు ఈజీగా అయితే తెలుస్తుంది. నా 2 డేస్ ఎక్స్పీరియన్స్ అయితే మీకైతే చెప్తాను క్లియర్‌గా ఈ యొక్క వీడియోలో. ఫస్ట్ బాక్స్ లోపల ఏమున్నాయో ఒకసారి చెక్ చేస్తే మనకి ఈ యొక్క నెక్ బ్యాండ్ అయితే ఉంటుంది. బ్లాక్ కలర్ వేరియంట్, వేరే అదర్ కలర్స్ కూడా అయితే ఉన్నాయి. అవి డిస్క్రిప్షన్‌లో అయితే నేను చెక్ చేసి మీకైతే ఇస్తాను. దాని నుంచి అయితే బై అయితే చేయండి. అండ్ ఇంకా వారంటీ కార్డ్ అయితే ఇస్తున్నారు. అండ్ టోటల్‌గా 12 మంత్స్ వారంటీ అయితే ఉంటది గానీ ఇంకా 2 మంత్స్ ఇంకా ఎక్స్టెండెడ్ వారంటీ అయితే మెన్షన్ అయితే చేశారు ఈ యొక్క వారంటీ కార్డ్ మీద. ఇంకా క్యూఆర్ కోడ్ అయితే ఉంది ఈ యొక్క యూజర్ మాన్యువల్ మీద. దాన్ని స్కాన్ చేస్తే మీకు ఈ యొక్క నెక్ బ్యాండ్ యొక్క టోటల్ డీటెయిల్స్ అనేవి తెలుస్తాయి. ఇంకా స్టిక్కర్స్ కూడా అయితే ఇస్తున్నారు. 2 టైప్ ఆఫ్ స్టిక్కర్స్. ఇంకా టైప్ సి కేబుల్ అయితే ఇచ్చారన్నమాట. ఈ యొక్క నెక్ బ్యాండ్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ అయితే చేస్తుంది. మీ దగ్గర ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే అడాప్టర్ ఏమైనా ఉన్నా కూడా ఈజీగా దాన్ని కనెక్ట్ అయితే చేసేసుకోవచ్చు. మనకి ఆల్రెడీ ఈ యొక్క నెక్ బ్యాండ్కి 1 పేర్ ఆఫ్ ఇయర్ టిప్స్ అయితే ఉన్నాయి. మనకి ఎక్స్ట్రా కూడా ఇంకొక 2 ఇయర్ టిప్స్ అయితే ఇస్తున్నారు. మీకు ఇయర్కి తగ్గట్టు మీరైతే చేంజ్ చేసుకుంటూ యూజ్ అయితే చేసుకోవచ్చు. సో ఈ యొక్క నెక్ బ్యాండ్ ఫిట్ అండ్ కంఫర్ట్ కూడా చాలా బాగా అయితే ఉంది. పర్ఫెక్ట్గా అయితే మనకు డిజైన్ అయితే చేశారని చెప్పొచ్చు. మనం పర్ఫెక్ట్గా నెక్ మీద కూర్చుంటుంది అండ్ బ్యాలెన్స్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. అంటే ఎటు మూవ్ అవ్వట్లేదు, అటు మూవ్ అవ్వట్లేదు, ఇటు మూవ్ అవ్వట్లేదు. అండ్ పర్ఫెక్ట్గా ఫిట్ అండ్ కంఫర్ట్ అయితే ఉంది. అండ్ ఫినిషింగ్ కూడా చాలా స్మూత్ ఫినిషింగ్ తోటి దీని అయితే డిజైన్ అయితే చేశారు. ఇక్కడ ప్రోబడ్స్ బై లావా అయితే బ్రాండింగ్ లోగో కనబడుతుంది. మరొక సైడ్ చెక్ చేస్తే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ అండ్ మిడిల్లో మల్టీ ఫంక్షన్ బటన్ అయితే ఉంది. దీన్ని చార్జ్ చేసుకోవడం కోసం టైప్ సి పోర్ట్ అయితే ఇచ్చారన్నమాట. ఇక్కడ మీకు ఎల్ఈడి లైట్ అనేది బ్లింక్ అయితే అవుతుంటుంది. అంటే మనం పేరింగ్ చేసేటప్పుడు ఈజీగా అయితే అర్థమైపోతుంది పేరింగ్ అయిందా కాలేదా అనే దాని గురించి. ఫిట్ అండ్ కంఫర్ట్ అలాగే డిజైన్ చాలా బాగా అయితే ఉంది ఈ యొక్క నెక్ బ్యాండ్ ఇది. ఈ యొక్క నెక్ బ్యాండ్ ని మనం జస్ట్ 10 మినిట్స్ చార్జ్ చేసామనుకోండి హర్రీ బరీ ఉన్న సమయంలో 12 అవర్స్ అయితే వస్తుంది అనమాట. అండ్ ఇంకొకటి అయితే చెప్పాలి, ఈ యొక్క నెక్ బ్యాండ్ వచ్చేసరికి మనకి ఎట్లా ఆన్ ఆఫ్ బటన్ అయితే ఉండదు. మీరు ఆన్ చేసుకోవాలంటే ఎట్లా, ఆఫ్ చేసుకోవాలంటే ఎట్లా అంటే వీళ్ళు పెట్టిన పేరు ఏంటంటే మ్యాగ్నెటిక్ హాలో స్విచ్ ఆన్ అండ్ ఆఫ్ అనేది ఇచ్చారన్నమాట. సో దాన్ని మీరు చెక్ చేస్తే అంటే ఇవి కూడా ఇయర్ టిప్స్ అయితే ఉన్నాయి కదా. సో ఈ యొక్క ఇయర్ బడ్స్ని మనం ఇలా అతకబెట్టామనుకోండి ఇప్పుడు ఆఫ్ అయిపోయినట్టు, ఇలా ఓపెన్ చేసామనుకోండి ఆన్ అయినట్టు. సో మీరు ఇక్కడ చెక్ చేస్తూ ఉండండి. నేను ఒక వీడియో క్లిప్ అయితే పెడుతున్నాను. సో ఇక్కడ ఓపెన్ చేస్తేనేమో మనకి ఇయర్ టిప్స్ అనేవి పేరింగ్లోకి అయితే వెళ్ళిపోతుంది. అండ్ ఇట్లా క్లోజ్ చేస్తేనేమో టోటల్గా క్లోజ్ అయితే అయిపోతుంది అనమాట. సో మీరు ఇయర్ టిప్స్ని పేరింగ్ చేయాలంటే ఈజీగా పేరింగ్ అయితే చేసుకోవచ్చు. ఎందుకంటే లేటెస్ట్ బ్లూటూత్ 5.3 సపోర్ట్ అయితే దీంట్లో ఉంది. అండ్ పేరింగ్ అనేది కూడా చాలా ఫాస్ట్గా అయితే అయిపోతుంది. ఇలా పేరింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను సెట్టింగ్స్లోకి వెళ్ళి చెక్ చేస్తే ఇది వచ్చేసరికి ఏఏసీ కోడాక్ తోటి అయితే వర్క్ అయితే అవుతుంది. సో మీకు ఆడియో ఎక్స్పీరియన్స్ కూడా చాలా బెటర్ వేలో అయితే వర్క్ అయితే అవుతుందని చెప్పొచ్చు. ఈ యొక్క నెక్ బ్యాండ్ టోటల్ ప్లే టైం ఎంత అంటే 40 అవర్స్ వరకు మనకు నెక్ బ్యాండ్ ప్లే టైం అయితే అవుతూ ఉంది. ఈ యొక్క నెక్ బ్యాండ్ లో వచ్చేసరికి IPX6 స్వెట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ సపోర్ట్ అయితే ఉంది. సో మీరు వాటర్లో పోయినా కూడా అంటే వాటర్లో వాన చినుకులు తడిసినా కూడా తుప్పర్లు పడ్డా కూడా ఎలాంటిదైతే ఉండదు. మీరు జాగింగ్ చేసేటప్పుడు కూడా ఈ యొక్క చెమట అనేది దీంట్లోకి వెళ్ళినా కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు ఈ యొక్క నెక్ బ్యాండ్కి IPX6 రేటింగ్ ఇవ్వడం వల్ల. సో ఇది ఒక్కటే కాకుండా దీనిలో ENC సపోర్ట్ అయితే ఉంది. సో నేను కాల్ మాట్లాడేటప్పుడు మాత్రం చాలా క్లియర్గా ఆడియో అనేది అవతల వ్యక్తికి అయితే వినపడుతుంది. అండ్ అవతల వ్యక్తి యొక్క మాటలు కూడా మనకు చాలా క్లియర్గా అయితే వినపడుతుంది. ఎన్విరాన్మెంట్ నాయిస్ క్యాన్సిల్ అనేది రిమూవ్ అయితే చేస్తుంది. సో ఇదొకటి ENC అయితే ఇవ్వట్లేదు. కానీ ఇక్కడ బడ్జెట్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకు అగ్రెసివ్ ప్రైస్ రేంజ్లో అయితే ఈ యొక్క నెక్ బ్యాండ్ అయితే లాంచ్ అయితే చేయబోతుంది ఈ యొక్క సెప్టెంబర్ 10th. సో ఇది మాత్రం చాలా అగ్రెసివ్ ప్రైస్ అయితే ఉంది. అదేంటో కూడా చెప్తాను ఈ యొక్క వీడియో ఎండ్ వరకు చూసారనుకుంటే. సో ఇలా మనకు ENCతో కాల్ క్వాలిటీ చాలా స్పష్టంగా వినబడుతుంది. ఆడియో గురించి మాట్లాడుకోవాలంటే స్పెరికల్ వేవ్ స్పీకర్స్ ని యూజ్ అయితే చేశారు. అడ్వాన్స్డ్ అకౌస్టిక్ సస్పెన్స్ అని కూడా యూజ్ అయితే చేశారు. సో నేను వింటున్నప్పుడు మంచి ఊపు అయితే వస్తుంది భయ్య, నిజంగా చెప్పాలంటే బేస్ మాత్రం హెవీగా అయితే వస్తుంది. సో ఆ యొక్క బేస్ ఏం చేస్తుందంటే దీంట్లో ఉన్న స్పీకర్స్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క స్పీకర్ మనకు తగులుతుంది, టప్ తగులుతున్నట్టయితే వస్తుంది అనమాట. సో అలాంటి అదైతే ఫీల్ అయితే అవుతున్నాం. అది ఏంది బేస్ వల్ల. ఆ బేస్ వచ్చినప్పుడల్లా ఆ గాలికి అనుకుంటా, బేస్ యొక్క గాలికి అనుకుంటా మనకి స్పీకర్ అనేది ముందుకు వెరగాకు వచ్చినట్టయితే అనిపిస్తూ ఉంటుంది. మీరు ఎక్కువ సౌండ్ పెట్టుకుంటే హెవీ బేస్ అయితే వస్తుంది. నా సజెషన్ ఏంటి అంటే కొంచెం 80%లో 90%లో పెట్టుకుని అయితే వినండి, మీకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. సో ఈ బేస్ వల్ల మనకేమైనా వోకల్స్కి ఎఫెక్ట్ అవుతుందా అంటే వోకల్స్కి అయితే ఎఫెక్ట్ అయితే అవ్వట్లేదు. వోకల్స్ యొక్క క్లారిటీ అనేది
ఎట్టి పరిస్థితుల్లో మిస్ అయితే చేయట్లేదు. చాలా స్పష్టంగా అయితే వస్తుంది. అండ్ ఇంకా సెపరేషన్స్ కూడా అయితే వినడం అయితే జరిగింది. నీకు లెఫ్ట్ సైడ్ వస్తే లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ వస్తే రైట్ సైడ్. ఒకవేళ మీరు మ్యూజిక్‌లో అలాంటి ఆడియో ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకు సెపరేషన్స్ అయితే వస్తున్నాయి. సెపరేషన్స్ అయితే మిస్ అయితే అవ్వట్లేదు. గేమర్స్ కూడా మంచి అడ్వాంటేజ్ ఏందంటే ఈ యొక్క నెక్ బ్యాండ్ యూజ్ చేయడం వల్ల 50 మిల్లీ సెకండ్స్ లో లేటెన్సీ సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ మనకు ఒక బటన్ అయితే ఉంది కదా, మిడిల్‌లో మీరు క్లిక్ చేశారనుకోండి, డబుల్ క్లిక్ చేశారనుకోండి లో లేటెన్సీ మోడ్‌లోకి అయితే వెళ్తుంది. మరొకసారి డబుల్ క్లిక్ చేశారనుకోండి మనకు నార్మల్ మోడ్‌లోకి అయితే వచ్చేస్తుందన్నమాట. సో బ్యాటరీ కెపాసిటీ 280 ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీ అయితే ఉంది. సో మనం జస్ట్ 10 మినిట్స్ ఛార్జింగ్ చేసామనుకోండి 12 అవర్స్ వరకు అయితే వినొచ్చు హర్రీ ఉన్న సమయంలో. ఇంకా ఏంటంటే ఇది టోటల్ ప్లే టైం 40 అవర్స్ అయితే వస్తుంది. నేనైతే ఖచ్చితంగా ఫుల్ ఛార్జ్ పెట్టుకొని చెక్ చేశాను. సో మనకైతే నాకు ఒక 3 డేస్ 4 డేస్ వరకు అయితే రావడం అయితే జరుగుతుంది భయ్య. బేస్ లవర్స్కి మాత్రం చాలా బాగా అయితే ఉంటుంది ఈ యొక్క నెక్ బ్యాండ్. దీని ప్రైస్ రేంజ్ ఎంత అయితే అనుకుంటున్నారు? జస్ట్ కేవలం వచ్చేసరికి ₹1099 మాత్రమే. సో ₹1099 మీకు కలర్స్ అనేవి కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయి. రెడ్, గ్రీన్ అండ్ బ్లాక్ నా దగ్గర ఉన్నది బ్లాక్ కలర్ వేరియంట్. సో మీరు కూడా బై చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో నేను వాళ్ళ యొక్క వెబ్సైట్ యొక్క లింక్ అయితే ఇస్తాను. బై చేయాలనుకుంటే డైరెక్ట్ బై చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతానికి మనకి ఇప్పుడు లావా ఈ స్టోర్ వెబ్సైట్లో అవైలబుల్గా అయితే ఉంది. లావా స్టోర్ ఏమైనా కనపడ్డా కూడా అక్కడ కూడా మీకు అవైలబుల్గా అయితే ఉంటుంది అన్నమాట. కమింగ్ సూన్ అంటే సూన్ అయితే అంటున్నారు. మనకు అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ అవైలబుల్గా అయితే ఉంటుంది ఈ యొక్క నెక్ బ్యాండ్ Probuds N32 బై లావా నెక్ బ్యాండ్. సో మరి ఇది ఈ యొక్క వీడియో. మరి ఈ యొక్క వీడియో మీకు నచ్చింది అనుకున్నా కూడా లైక్ అయితే చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ అయితే చేయండి. మరి ఇంకో వీడియోలో మేము ముందుంటాను. అప్పటి వరకు బాయ్ బాయ్, సీ యూ, టాటా, టేక్ కేర్.